హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ప్లెయిన్ శారీ కుచ్చుళ్ళు ఎలా వేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఇది కొంతమందికి తెలిసే ఉండొచ్చు, ప్లెయిన్ కుచ్చులు ఎలా వేసుకోవాలి ఏంటనేది. కాకపోతే కొంతమందికి తెలియని వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు నేను ముందుగా డబల్గా తీసుకున్న సిల్క్ దారాలు అయితే కనుక 50 లేయర్స్ ఆర్ 60 లేయర్స్ చుట్టుకోండి. సింగిల్గా తీసుకునేది అయితే కనుక 100 లేయర్స్ అయితే చుట్టేసుకోండి. ఓకేనా? దీని గురించి నేను ఇంకొక వీడియోలో చెప్పానండి డీటెయిల్గా, శారీ కుచ్చులు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అని చెప్పేసి. దాంట్లో వెళ్ళి చూడండి, మీకు క్లారిటీగా వస్తుంది. ఒకటి జరీ దారం తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ నేను కత్తెర అనేది, ఈ కత్తెర అయితే మెయిన్గా బాగుంటుందండి. ఈ కత్తెర వాడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు కుచ్చులు ఎలా కట్టుకోవాలనేది చెప్తున్నాను. మనం కొలత ఎలా తీసుకోవాలంటే శారీ కుచ్చులు ఒక 2 ఫింగర్స్ మెథడ్ అనేది పెట్టేసుకోండి. టేప్తో కాకుండా ఇలా ఫింగర్స్ అయితే మీకు ఎప్పటికీ ఈజీగా ఉంటుందన్నమాట, ఏ కుచ్చు వేసుకున్నా సరే. ఇప్పుడు నేను ఇలా కుచ్చి వేసుకుంటున్నానండి, మీరు కూడా అలానే చేయండి. ఇలా మనం మొత్తం థ్రెడ్ని ఎక్కించుకున్న తర్వాత నీట్గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత జరీ దారం చుట్టేసుకోవాలండి. ఇట్లా నేను 5 టైమ్స్ లేదా 6 టైమ్స్ అనేది చుట్టుకుంటాను. మీకు తగినట్టు మీరు చుట్టుకోండి, అంటే థ్రెడ్ని బట్టించి మనం చుట్టుకోవాలండి. సన్నగా ఉంటుంది జరీ దారం, లావుగా ఉంటుంది. ఇప్పుడు నేను 4 టైమ్స్ ముడి వేసేసుకుంటున్నానండి. ముడి అనేది 4 టైమ్స్ వేసుకుంటే కనుక కుచ్చు అనేది ఊడిపోకుండా అలానే ఉంటుందండి. ఇప్పుడు నేను ముడి వేసుకున్న తర్వాత కూడా దీనికి గమ్ పెడతానండి. గమ్ పెట్టడం వల్ల ఇంకా ఎప్పటికీ ఊడిపోకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి అనుకోకుండా ఏదొకటి తగిలి ఊడిపోతూ ఉంటాయి కుచ్చులు. గమ్ పెట్టడం వల్ల అలా పోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను కత్తెర తీసుకొని ఇక్కడ కొసకి కట్ చేస్తున్నానండి. జరీదారం అలానే వదలకండి. ఇంకొకటి ఏంటంటే, దీంట్లోన కుచ్చు అనేది కట్ చేసేటప్పుడు దానికి సమానంగా ఇది కట్ చేయకండి. కట్ చేయకుండా కొంచెం కింది కట్ చేసుకున్నట్టయితే లెవెల్గా ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే కనుక కట్ చేసేసుకోండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ సేమ్ 2 ఫింగర్స్ పెట్టేసుకొని మళ్ళీ కుచ్చు కట్టేసుకోవడమే. ఇలా ఎందుకు చెప్తున్నానంటే 2 ఫింగర్స్ అనేది, ఇప్పుడు మనకి 2 ఫింగర్స్ మెథడ్ పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పటికైనా సరే ఒక కుచ్చు లెవెల్గా అనేది వస్తుంది. అంటే ఒకటే మెథడ్లోనో ఒకటేగా వస్తుంది అనమాట. మనం టేప్ అనుకోండి, ప్రతిసారి టేప్ పెట్టి చూసుకునే బదులు ఇలా ఫింగర్ మెజర్మెంట్స్ అయితే నాకు తెలిసి చాలా మంచి ఐడియా అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఒకసారి. సేమ్ ఇది కూడా 5 టైమ్స్ లేదా 6 టైమ్స్ చుట్టుకొని 4 టైమ్స్ ముడి వేసేసుకొని కట్ చేసుకోవడమే అండి. ఇది కూడా లెవెల్గా కాకుండా కొంచెం కిందికి కట్ చేసుకొని ఎక్స్ట్రా పోగులు ఏమైనా ఉంటే ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. నీట్గా ఉంటుందండి ఇలా చేయడం వల్ల. చూసారా, ఒకటే లెవెల్లో ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటాయి, చాలా మంచిగా నీట్గా ఉంటాయి. మీకు ఈ వీడియో సరిగ్గా అర్థం కాలేదనుకుంటే మీరు ఒక వీడియో తీసానండి, శారీ కుచ్చులు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకని. ఆ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. దీంట్లో షార్ట్ కట్లో చెప్పేశానమాట. దాంట్లో చూడడం వల్ల మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూసారా, ఈ విధంగా శారీ కుచ్చులు సింపుల్గా ఉంటాయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.